భారతదేశ న్యాయ చరిత్రలో నేటి నుంచి కొత్త అధ్యాయం మొదలు కానుంది. కొత్త నేర న్యాయ చట్టాలు తక్షణ అమల్లోకి రానున్నాయి. దీంతో దాదాపు 150 ఏళ్ల క్రితం బ్రిటిషర్లు అమల్లోకి తెచ్చిన చట్టాల చరిత్ర పుటల్లో కలిసిపోనున్నాయి. ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక సురక్షా సంహిత, డిఎన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం అమల్లోకి వస్తాయి. ఇకపై ఈ కొత్త చట్టాల ప్రకారమే తీర్పులు, నేర విచారణ, కేసుల నమోదు, ఫిర్యాదుల నమోదు వంటివన్నీ కూడా జరుగుతాయి. ఈ కొత్త నేర న్యాయ చట్టాలను జూలై 1 నుంచి అమలు చేసేందుకు ఇప్పటికే చాలా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నోటిఫికేషన్లు విడుదల చేశాయి. అయితే కొన్ని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఇంకా వేచి చూసే ధోరణిలో ఉన్నాయి. కొత్త చట్టాలను అమలు చేయాలంటూ సుప్రీంకోర్టు అన్ని హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 106 సబ్సెక్షన్ 2 అమలును తాత్కాలికంగా నిలిపివేశారు. రాజద్రోహం స్థానంలో దేశద్రోహం అనే కొత్త పదాన్ని చేర్చారు. కొత్త చట్టాలపై కోర్సులు తీసుకునేలా పోలీసు, జైలు, న్యాయ వ్యవస్థ, ఫోరెన్సిక్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు మొదలైన అధికారులందరినీ ప్రోత్సహించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలు, యూటీల ప్రధాన కార్యదర్శులకు జూన్ 6నే లేఖ రాశారు. దీంతో వెంటనే ఆయా విభాగాల అధికారులు కేంద్ర ప్రభుత్వం సూచించిన ఐఘాట్ కర్మయోగి పోర్టల్ ద్వారా శిక్షణ కోర్సుల్లో చేరారు. ఇందులో కొత్త నేర న్యాయ చట్టాలపై మొత్తం 3 కోర్సులు ఉన్నాయి. మొత్తం 3 కోర్సుల్లో 2,17,985 మంది అధికారులు నమోదు చేసుకున్నారు. 3 కోర్సులు ఇప్పటికే పూర్తి చేసిన అధికారుల సంఖ్య 1,53,037. కనీసం ఒక కోర్సు పూర్తి చేసిన అధికారుల సంఖ్య 1,87,046. కొత్త నేర న్యాయ చట్టాల ప్రకారం క్రిమినల్ కేసుల్లో విచారణ పూర్తయిన 45 రోజుల్లోగా తీర్పు ఇవ్వాలి. మొదటి విచారణ నుంచి 60 రోజుల్లోపే అభియోగాలను నమోదు చేయాలి. 3 నుంచి 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసులో ఫిర్యాదు అందిన 24 గంటల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. 14 రోజుల్లోనే ఈ కేసును కొలిక్కి తేవాలి. అత్యాచార బాధితుల వాంగ్మూలాన్ని సంరక్షకుల సమక్షంలో మహిళా పోలీసు అధికారి నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ బాధితురాలి వైద్య నివేదికలు 7 రోజుల్లోనే సిద్ధం చేయాలి. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో దర్యాప్తును 2 నెలల్లోనే పూర్తి చేయాలి. బాధితుల వాంగ్మూలాన్ని మహిళా మెజిస్ట్రేట్ ముందు నమోదు చేయాలి. వాళ్ళు లేకుంటే మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. అత్యాచార కేసులో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో, వీడియోల ద్వారా సేకరించి పోలీసులు కేసు నమోదు చేయాలి. అయితే ఫోక్సో కేసుల్లో బాధితురాల వాంగ్మూలాలు పోలీసులే కాకుండా మహిళా ప్రభుత్వాధికారి ఎవరైనా నమోదు చేయవచ్చు. క్రిమినల్ కేసుల విచారణలో ఆలస్యాన్ని నివారించడానికి న్యాయస్థానాలు గరిష్టంగా కేవలం 2 వాయిదాలు మాత్రమే మంజూరు చేయాల్సి ఉంటుంది. సాక్షుల వాంగ్మూలాలు, ఆడియో, వీడియో సాక్ష్యాలను జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన డీజీలాకర్లో భద్రపరుస్తారు. పెళ్లి చేసుకుంటా అని చెప్పి తప్పుడు వాగ్దానాలతో సంబంధాలు పెట్టుకునే వారిపై కొత్త చట్టాల్లో కఠిన శిక్షలు ఉన్నాయి. ఈ సంకలన్ యాప్ అని ఉంటుంది, మీకు కూడా కావాలంటే మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మర్డర్ 302 కాస్త 103 అయిపోయింది. ఇప్పుడు 103 ఓకే. అట్లాగే మనకు అంతకుముందు 304B అంటే డౌరీ డెత్ ఉండేది. 304B కాస్త 80 అయిపోయింది. అట్లా ప్రతిదీ కూడా మనకు అన్నీ కూడా రీఆర్గనైజ్ చేయడం జరిగింది. మొత్తం అంతా కూడా మేము కూడా మాకు ఎన్ని గుర్తుపెట్టుకొని చేయండి అని చెప్పాను కదా, మాకు కొంత పడుతుంది. ఏమి కాదు, అట్లా ఏం లేదు. ఇది అస్సలు ఏం లేదు, వెంటనే చేయగలరు. అందరు కూడా రైటర్లు కావచ్చు, అసిస్టెంట్ రైటర్లు కావచ్చు, అందరికీ కూడా మొత్తం అన్నీ కూడా హ్యాండ్ అవుట్స్ ఇచ్చారు. మొత్తం అంతా యాక్ట్ బుక్స్ సప్లై అయినాయి. అట్లాగే ఈ సంకలన్ యాప్ అని ఒకటి ఉంది. ఆ యాప్లో కూడా చూసిపోయి ఐపీసీ ప్రకారం ఈ సెక్షన్ కొడితే ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం ఏ సెక్షన్ సప్లై చేయాలని అదే ఇచ్చేస్తుంది ఆటోమేటిక్గా. దాంట్లో కొట్టగానే దాని రెలవెంట్ సెక్షన్స్ అని ఇచ్చేస్తుంది. అప్లై చేసి వేయటమే. ఓవరాల్గా కంటెంట్ అదేనండి. నంబర్ మారుతుంది, కొంత ప్రొసీజర్స్ మారుతున్నాయి, కొంత ఇంకొంత స్ట్రీమ్ లైన్ అయింది, మనకు తగ్గట్టుగా మనం చేస్తుంది. అది
అంటే అట్లా కాదు, అది చెప్పాను కదా, వాళ్ళు మళ్ళీ 3 days లోపల వచ్చి వాళ్ళు సైన్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ అయిన తర్వాత మేమేం చేస్తామంటే ఆ కన్సర్న్ అధికారికి ఇచ్చినప్పుడు వాళ్ళు దాని మీద ముందు వాళ్ళు ఇచ్చేటటువంటి కంటెంట్స్ బట్టి ఎన్ని ఇయర్స్ పనిష్మెంట్, ఏ సెక్షన్స్ వస్తాయి, ఎన్ని ఇయర్స్ పనిష్మెంట్. 3 years కంటే తక్కువ ఉన్న పనిష్మెంట్ అయితే వెంటనే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తాం. 7 years కంటే పైన ఉంటే కూడా వెంటనే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తాం. లేకపోతే 3 to 7 మధ్య ఉంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ కండక్ట్ చేస్తాం. చేసి దాంట్లో ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్ అయితే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తాం. అట్లా కొంత ఉన్నాయి. పద్ధతి అదే. ఈ ఎఫ్ఐఆర్ అయినా కూడా ఇది యాజ్ గుడ్ యాజ్ ఏ జనరల్ కంప్లైంట్, ఓవరాల్గా ఇచ్చే కంప్లైంట్ లాంటిది ఇది కూడా. సో అయితే ఏంటంటే మనకి మళ్ళీ 3 days లోపల వాళ్ళ సిగ్నేచర్ తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు వచ్చి సిగ్నేచర్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే దాన్ని ఆథరైజ్ చేసినట్టు అయితే. లేకపోతే ఒక పలానా మెయిల్ ఐడి తోటి ఎవరు పెడితే వాళ్ళు పంపితే మనకు ఉండదు కదా, అథెంటిసిటీ ఉండదు కదా, అన్నీ చేస్తా కూర్చోలేం కూడా కదా. అది ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. బూతులు మాట్లాడలేదు. చట్టాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి, ఈ కొత్త చట్టాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి అసలు? భారత ప్రభుత్వం సంబంధించి చూసుకుంటే భారతదేశంలో న్యాయ చరిత్రలోనే ఒక కొత్త అధ్యయనం మొదలైందని చెప్పుకోవచ్చు. కొత్త నేర న్యాయ చట్టాలకు సంబంధించి తక్షణం అమల్లోకి రానున్నాయి. దీంతో పాటు దాదాపు 150 ఏళ్ల క్రితం అంటే ఒక ప్రభుత్వ పాలనలో వచ్చిన చట్టాలన్నిటినీ పూర్తిగా తీసివేసి అట్లాగే వాటిని మార్పులు చేసి కొత్త చట్టాలను తీసుకురావడం జరిగింది. ఇది చరిత్ర పుట్లో కలిసిపోతుంది, అంటే ఒక చరిత్ర దీన్ని లిఖించదగిందని చెప్పుకోవచ్చు. అట్లాగే ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత అనే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ను తీసుకురావడం జరిగింది. దాని స్థానంలోకి సంబంధించినది. అట్లాగే భారతీయ నాగరిక సురక్ష సంహిత అంటే ఇట్లా ఒక చట్టాన్ని మార్చడం జరిగింది. ఇంకా ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం అనే అమల్లోకి తీసుకొస్తాం. ఇకపై ఈ చట్టాలన్నిటినీ కొత్త చట్టాల ప్రకారమే తీర్పులు, నేర విచారణ, కేసుల నమోదు, ఫిర్యాదుల నమోదు వంటివన్నీ జరుగుతాయి. అంటే కొత్త నేర చట్టానికి సంబంధించి న్యాయస్థానాలను అంటే ఈ రోజు జూలై 1 నుంచి అమల్లోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసింది. ఈ రోజు నుంచి అమలు జరుగుతున్నాయి కూడా చెప్పుకోవచ్చు. అట్లాగే అయితే కొన్ని కేంద్ర ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన రాష్ట్రాలు ఏవైతున్నాయో కొన్ని ఆ రాష్ట్రాలకు సంబంధించి కొంత వేచి చూసే దూరంలో కనిపిస్తాయి. అంటే ఈ కొత్త చట్టాలను అమలు చేయాలంటూ సుప్రీంకోర్టు అన్ని హైకోర్టులను ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొన్ని ఇప్పుడు పార్లమెంట్ లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న కొన్ని ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలు ఇంకా ఈ చట్టాలను అమలు చేయాలా లేదనేది విధానంలో కొంత వేచి చూడడం జరుగుతుంది. అట్లాగే భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 106 సబ్ డివిజన్ 2 అమలును తాత్కాలికంగా నిలిపివేశారు. దీన్ని రాజద్రోహం స్థానంలో దేశద్రోహం అనే కొత్త పదాన్ని చేశాం. దీనికి సంబంధించింది ఇది దేశానికి సంబంధించిన అంటే కేంద్ర గవర్నమెంట్ కు లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఒక కుట్ర పన్నిన కోణములు అంటే రాజకీయ నాయకులకు సంబంధించింది కానీ దేశంకి సంబంధించింది కానీ ఇట్లాంటి ఏదైతే జరుగుతుందో దాన్ని కుట్ర కేసుల కింద నమోదు చేస్తారో దీన్నే దేశద్రోహం కేసు కింద తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే కొత్త చట్టాలపైన కొన్ని కోర్సులు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి సంబంధించింది న్యాయస్థానము, ఫోరెన్సిక్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు మొదలైన అధికారులందరినీ ప్రోత్సహించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలకు సంబంధించి ప్రధాన కార్యదర్శులకు జూన్ 6 లేఖలు రాయడం జరిగింది. దీంతో పాటు అట్లాగే రాష్ట్రాలలో ఈ వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది కూడా కొంత శిక్షణ ఇచ్చే అవకాశాలు చట్టాల్లో ఏ మార్పులు వచ్చాయి, పాత చట్టంలో ఉన్న కోడ్స్ ఏంటి, వాటికి సంబంధించిన నియమాలు ఏంటి, నిబంధనలు ఏంటి, ఇవన్నిటి కూడా అన్నిటిపైన వచ్చిన ఎవరైతే కొత్త చట్టాలకు సంబంధించి కూడా అవగాహన కల్పించడానికి కూడా ఉంటుంది. దీంతో పాటు అట్లాగే వెంటనే ఈ కేసులకు సంబంధించి కూడా యాక్షన్ ఎట్లా ఉంటుందంటే దీనిపైన ఆయా ఎవరైతే శిక్షకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో ఎవరైతే బాధితుల పక్షాన ఎవరైతే ఉన్నారో వాళ్ళ కేసు నమోదు చేసిన వెంటనే వాళ్ళ పైన కేసు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం సూచించడం కూడా జరిగింది. కర్మయోగి పోర్టల్ ద్వారా శిక్షణ కోర్సులు కూడా చేర్చడం జరుగుతుంది. దీనికి సంబంధించి మొత్తం మహిళలకు సంబంధించి చూసుకుంటే మహిళల భద్రతకు దీంట్లో పెద్దపీట వేసినట్లు కనిపిస్తుంది.
కొత్త నేర న్యాయ చట్టాల ప్రకారం క్రిమినల్ కేసుల్లో విచారణ పూర్తయిన వెంటనే 45 రోజుల్లో తీర్పు ఇవ్వాల్సిన బాధ్యత కోర్టులకు ఉంది. అట్లాగా ఇప్పటి వరకు కొంతమంది మహిళల పైన అత్యాచారాలకు పాల్పడిన వారిని లేదా మహిళల వేధింపులకు సంబంధించిన విషయాల్లో కొంత జైలుకు పంపించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు వెంటనే యాక్షన్ తీసుకుని కొత్త చట్టాల ప్రకారంగా ఎవరికైతే మహిళల పైన అత్యాచారాలు కానీ ఇతర విషయాలు కానీ జరిగినప్పుడు వెంటనే యాక్షన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 3 నుంచి 7 ఏళ్ల లోపు శిక్ష పడే అవకాశం ఉంది. అంటే ఎవరైతే శిక్షకు సంబంధించిన ఏదైతే బాధితుడు ఉంటాడో ఈ మహిళలకు సంబంధించిన ఇట్లాంటి విషయాలపైన అతనికి 3 నుంచి 7 రోజుల్లో శిక్ష పడే అవకాశం ఉంది. 24 గంటల్లోనే ఎఫ్ఐఆర్ నమోదు కావాలి. ఇంతకుముందు ఒక ఎవరైతే నిందితుడు ఎవరైతున్నాడో అత్యాచారం చేసి తప్పించుకొని తిరిగేవాడు, కొన్ని నెలలైనా కూడా దొరకపోయేది. కానీ అట్లాంటి కేసులకు సంబంధించి 24 గంటల్లో ఒక నిందితుని ఎవరైతున్నాడో వాడిని పట్టుకొచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు నమోదు చేసే అవకాశం ఉంది. 14 రోజుల్లో ఈ కేసును మొత్తానికి ఇట్లాంటి కేసులన్నిటి కొలికి తీసుకొచ్చే అవకాశం ఉంది. అత్యాచార బాధితుల వాగ్మూలాన్ని కూడా సంరక్షకుల సమక్షంలోనే మహిళా పోలీసులకు సంబంధించి అధికారి నమోదు చేయాల్సి ఉంటుంది. ఇవన్నిటిని అమలు చేయకపోతే ఆ అధికారుల పైన కూడా శిక్ష పడే అవకాశం ఉంటుంది, ఖచ్చితమైన సమాచారం తీసుకోకపోతే. అట్లాగే బాధితురాలి వాగ్మూలాన్ని మహిళా మెజిస్ట్రేట్ ముందు నమోదు చేయాల్సి ఉంటుంది. వాళ్ళు లేకుంటే మహిళా సిబ్బంది లేదా మహిళకు సంబంధించిన సమక్షంలో పురుష మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరచాల్సి ఉంటుంది. అత్యాచార కేసుల్లో బాధితురాలి వాగ్మూలాన్ని ఆడియో వీడియో రికార్డింగ్ అంటే నూతన చట్టాల్లో ఇవన్నీ తీసుకొస్తున్నట్లు తెలియజేయడం జరిగింది. అట్లాగే రైట్, థాంక్యూ రాములు.